తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. డెడ్ లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్ కు మరోసారి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అది జరగొద్దని అనుకుంటున్నారని, కానీ జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్ను నాశనం చేయడం ఇష్టం లేదు, కానీ తప్పటం లేదన్నారు ట్రంప్. 47 ఏళ్ల దోపిడీ, అవినీతిని అంతం చేస్తామని నొక్కి చెప్పారు. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం కాబోతుందని రాసుకొచ్చారు. ఇరాన్ కు ట్రంప్ విధించిన డెడ్ లైన్ అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలతో ముగుస్తుంది. ఈలోగా డీల్ జరగకపోతే ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలను దాడులతో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లు, వంతెనను టార్గెట్ చేస్తామన్నారు. ఈ డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ మరింతగా పెరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్తో ఈ టెన్షన్ మరింత పెరిగింది. పశ్చిమాసియాలో రాత్రికి ఏదో జరగబోతోందన్న ఆందోళనలు హడలెత్తిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, మనం చూస్తున్నాం డెడ్ లైన్ ఇంకా ముగియక ముందే ట్రంప్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి పరిస్థితి ఏంటి? హార్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ అంతం చేస్తానని ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సివిలైజేషన్ పూర్తిగా తుడిచిపెట్టేస్తానని ఈరోజు ట్రంప్ కొద్దిసేపటి కిందటే గట్టి వార్నింగ్ ఇరాన్కి ఇచ్చారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ఇరాన్కు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఇచ్చినటువంటి షరతులో కనుక లొంగిపోకుంటే డెఫినెట్గా ఇరాన్ ఇక ఉండదు, మ్యాప్లోనే ఉండదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరోసారి సివిలైజేషన్ను లేకుండా చేస్తాం, ఈ భూమిపైన ఇరాన్ నాగరికతనే లేకుండా నేలమట్టం చేస్తామని కొద్దిసేపటి కిందటే ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో అయితే అలా చేయాలని తాను అనుకోవడం లేదని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇరాన్ పైన ప్రెషర్ పెంచేటువంటి క్రమంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సహజ సిద్ధ ధోరణిలో ఈ రకమైనటువంటి ప్రకటన చేస్తూ ఇరాన్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకంటే ముందు కర్గ్ సంబంధించినటువంటి కర్గ్ ద్వీపం పైన కూడా దాడికి దిగారు. కర్గ్ ద్వీపంలో భారీ ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి, అలాగే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ టెర్మినల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం దాదాపు 90% చమురు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈ హార్మూజ్ జలసంధి నుంచే బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ కర్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి టెర్మినల్స్ పైన దాడి చేసే భారీ ఎత్తున దాని ప్రభావం ప్రపంచం పైనే పడేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, మౌలిక వసతుల పైన కూడా భారీ ఎత్తున దాడికి దిగుతోంది. అలాగే అనేక రైల్వే లైన్లను పేల్చివేస్తామని కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అలాగే కొన్ని చోట్ల ఇప్పటికే ఇఫ్సాన్కి సంబంధించి అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే లైన్ పైన దాడికి దిగినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గురిపెట్టి భారీ ఎత్తున ఇజ్రాయెల్, అమెరికా దాడికి దిగుతోంది. అలాగే పవర్ సెంటర్లను, పవర్ స్టేషన్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేస్తాం, విద్యుత్ కేంద్రాలన్నిటిని కూడా ధ్వంసం చేస్తామని కూడా అమెరికా స్ట్రైన్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో అనేక ఇరాన్ విద్యుత్ కేంద్రాల చుట్టూ కూడా మానవ హారాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇప్పటివరకు కేవలం మిలిటరీని మాత్రమే టార్గెట్గా చేసుకున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు తాజాగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, మౌలిక వసతుల పైన టార్గెట్ చేస్తూ ఇరాన్ను ఒత్తిడి గురి చేస్తుంది. ఖచ్చితంగా హార్మూజ్ జలసంధి తెరవకుంటే ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, సివిలైజేషన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి కలకలం మొదలైంది. సో ఏం చేయబోతున్నారు ట్రంప్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఆయన భారీ ఎత్తున దాడులు చేస్తామని ఇప్పటికే B-2B బాంబర్స్ అన్నిటిని కూడా రెడీ చేశామని చెప్తున్నారు. సో భారీ ఎత్తున B-2B బాంబర్స్తో ఇరాన్ పైన దాడికి దిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్. అయితే వెంకటేష్, గతంలో కూడా మనం చూసాం ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వారంలో యుద్ధం ముగుస్తుంది, ఇరాన్ పని అయిపోతుందని కావచ్చు, లేదా హార్మూజ్ జలసంధిని మా సొంతం అవుతుందంటూ. బట్ అదేది జరగలేదు. ఇరాన్ కూడా అంతే సమర్థంగా వాళ్ళకి ధీటుగా జవాబిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఇరాన్ మాత్రం ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు బెదిరేటువంటి ప్రసక్తి లేదని చెప్తోంది. ఖచ్చితంగా తమకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలు నెరవేరేంత వరకు కూడా తమ యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇరాన్ తెగేసి చెప్తోంది. యుద్ధాన్ని అమెరికా మొదలు పెడితే యుద్ధాన్ని ముగించేది తమ చేతుల్లోనే ఉందని ఇరాన్ నాయకత్వం చెప్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ అంతమైనప్పటికీ ఆయన తనయుడు మస్తోబా ఖమేనీ కూడా చాలా అనారోగ్యం పాలైనటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేయడం ద్వారా ఎక్కడికక్కడ
ఇరాన్ సైన్యం అంతా కూడా అమెరికాకు ధీటైనటువంటి జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ కానీ అలాగే అనేక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ఇరాన్ కూడా డ్రోన్లతో దాడికి దిగుతూ భారీ ఎత్తున గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ లాంటి అనేక రిచెస్ట్ కంట్రీస్ పైన దాడికి దిగుతోంది. సో మొత్తానికి ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. దాంతో నిస్పృహకు లోనవుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చాలా దుర్భాషలాడుతూ ఇటీవలే ట్రూత్ సోషల్ మీడియాలో చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ఉద్దేశించి. అలాగే తాజాగా కొద్దిసేపటి కిందట ఇరాన్ నాగరికతను పూర్తిగా అంతం చేస్తాం, ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందనేటువంటి ఒక విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే అమెరికా వద్ద ఉన్నటువంటి అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తి, పెద్ద ఎత్తున ఉన్నటువంటి సైనిక శక్తి నేపథ్యంలో ఇరాన్ పైన భారీ ఎత్తున దాడికి దిగేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైట్. అయితే వెంకటేష్, మనం చూసాము అంటే ప్రపంచ దేశాలపై కూడా ఆయిల్ పరంగా అవ్వచ్చు, అంటే హర్మూజ్ జలసంధి మూసివేయడంతో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం వ్యవహరిస్తున్నారు. అంటే ఈ రాత్రి వరకు డీల్ కుదుర్చుదాం, అంటే కాల్పుల విరమణ అనేది స్టార్ట్ చేయించబోతున్నాం అంటూ కూడా ట్రంప్ చెప్పడం అవ్వచ్చు. ఇతర దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి డీల్ ఏమైనా కుదిరే అవకాశం ఉందంటారా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం జరిపేందుకు ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలం అవుతున్నట్టు కనపడడం లేదు. ఎందుకంటే హార్మూజ్ జలసంధి పైన పూర్తి అధికారం తమదేనని ఇరాన్ స్పష్టం చేస్తుంది. కానీ ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయాలి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలని కూడా సురక్షితంగా ఆ రవాణా మార్గాన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అవసరమైతే అమెరికా అక్కడ టోల్ వసూలు చేసుకుంటుంది, మొత్తం దాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునేందుకు కూడా భారీ ఎత్తున ట్రంప్ ముందుకెళ్తున్నారు. సో అందులో భాగంగానే కర్గ్ ఐలాండ్ కనుక అమెరికా చేతికి చిక్కితే ఖచ్చితంగా హార్మూజ్ జలసంధి అమెరికా కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఆ దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగానే కర్గ్ ఐలాండ్ పైన ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. సో కర్గ్ ఐలాండ్ ఒక వన్స్ అమెరికా చేతిలో కనుక వస్తే హార్మూజ్ జలసంధి పైన కంప్లీట్గా అమెరికా కంట్రోల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో ధీటైనటువంటి జవాబు చెప్పేందుకు కూడా సిద్ధమవుతుంది. సో మొత్తానికి ఈ కన్ఫ్రంటేషన్ నిమిషానికి ఎస్కలేషన్ పెరుగుతుంది, ఉద్రిక్తత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రపంచ దేశాలు కొంత ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అలాగే ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా కొంత బ్యాక్డోర్లో చర్చలు జరుపుతున్నారనేటువంటి సమాచారం వస్తుంది. కానీ ఆ చర్చలు ఏ మేరకు సఫలమవుతాయన్న దానిపైన మాత్రం క్లారిటీ లేదు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా మరోసారి పోస్ట్ చేశారు. ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఇరాన్ నాగరికతనే ఉండదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో క్లియర్గా ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగా ఇరాన్ను తమ దారికి తెచ్చుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు ప్రకటనలు చేస్తున్నట్టు మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, అయితే గతంలో చూసాం ఎవరైతే సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ అమెరికాకి మద్దతు ఇచ్చే ఇతర దేశాలపై దాడి చేయడం చూసాం. అంటే బాంబుల వర్షం కురిపించిన అమెరికా దళాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ. సో ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఒకవేళ సంధి కుదరకపోతే మళ్ళీ ఆ ఇతర దేశాలపై కూడా ఏమైనా ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఇరాన్ ఇతర దేశాలపైన, గల్ఫ్ దేశాలపైన భారీ ఎత్తున దాడులకు దిగుతుంది. సౌదీ అరేబియాను ప్రధానంగా టార్గెట్ చేసుకుంది, అలాగే యూఏఈని టార్గెట్ చేసుకుంది. సో ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి సైనిక అమెరికాకు సంబంధించి మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ గల్ఫ్ దేశాలను కూడా అమెరికాకు అవకాశం ఇచ్చాయి. సో వాటిని టార్గెట్గా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో, మిసైళ్లతో దాడులకు పాల్పడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇరాన్ ఈ దేశాలపైన తన దాడులను కొనసాగించబోతుంది. అలాగే ఈ రాత్రికి ఖచ్చితంగా ఇరాన్కు ఒక గట్టి గుణపాఠం చెప్తాం, అసలు కోలుకోదు అనేటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఈ రాత్రిలో ఇరాన్ను అంతం చేస్తామని ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ రాత్రి ఏం జరుగుతుందనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక ఉత్కంఠతో చూస్తుంది. ఖచ్చితంగా ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమైపోతుంది, కానీ తాను దాన్ని కోరుకోవడం లేదని చెప్పి చెప్తున్నారు. సో ఒకవైపు అంతం చేస్తానని చెప్తున్నారు, ఇంకోవైపు తాను అలా జరగాలని కోరుకోవడం లేదంటున్నారు. సో మొత్తానికి ఇదంతా కూడా డెఫినెట్గా ప్రెషర్ టాక్టిక్స్గా మనం చెప్పాలి. ఖచ్చితంగా ఇరాన్ను లొంగ తీసుకునేందుకు
తాము అనుకున్నటువంటి షరతులకు అంగీకరించే విధంగా దాన్ని తమ దారికి తెచ్చుకునేటువంటి క్రమంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైనటువంటి ప్రకటనలకు దిగుతున్నారు. సో ఈ రాత్రి చాలా కాలరాత్రి ఉండబోతోంది. ఖచ్చితంగా ఆ ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం, ఇరాన్ సివిలైజేషన్ లేకుండా చేస్తామని ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రం డెఫినెట్గా ఇరాన్ను ఇరుకునబెట్టేందుకు ఇరాన్ తమ దారికి తెచ్చుకునేటువంటి ప్రకటనగానే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.